ఐపీఎల్ గోటి బిళ్ల అతి పెద్ద వ్యాపారం, బెట్టింగుల జూదం. ఎప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక పేరుతో గోటి బిళ్ల అనే వ్యసనాన్ని యువత మైండ్ లోకి ఎక్కిస్తూనే ఉన్నారు. దాదాపు 30 నుండి 40 స్పోర్ట్స్ ఛానల్స్ 24 గంటల పాటు వివిధ రకాల ఆటలను ప్రసారం చేస్తూనే ఉన్నాయి. అయితే గోటి బిళ్లకు ఉన్నంత పిచ్చి ఏ ఆటకు లేదు. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్ ప్రసార హక్కులను 5 సంవత్సరాల పాటు 50,000 కోట్ల రూపాయలకు పొందింది అంటేనే ఎంత పెద్ద వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కోట్ల మందిని గంటల కొద్దీ టీవీల ముందు కూర్చోబెట్టడం ద్వారా ఎన్ని కోట్ల పని గంటలు నష్టపోతున్నామో ఊహించుకోవచ్చు. ఇక యువతలో పొంగే ఉత్సాహం అంతా ఇంతా కాదు. నిన్న గోటి బిళ్ల చిప్పను అందుకున్న టీం అభిమానులు హైదరాబాద్ రోడ్ల మీదకు వచ్చి చేసిన విధ్వంసం ఇప్పుడు చూడండి. చూశారు కదా, ఇలాగే గత ఏడాది బెంగుళూరులో చిప్పను చూపించటానికి పిలవగా అత్యుత్సాహం చూపి తొక్కి సలాట జరిగి కొందరు యువకులు చనిపోయారు. ఇలాంటి వారిని ఉద్దేశించి శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు, నడిపి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు, మొద్దురాతి చిప్పలు, నూతిలోని కప్పలు, కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు అని. ఇలాంటి వారు దేశ భవిష్యత్తుకు ఏ విధంగానూ ఉపయోగపడరు. వీరిని చూచి సభ్య సమాజం అసహ్యించుకుంటుంది. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.